ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, తప్పదు. బట్ ఇక్కడ ఒకటి ఉంది, ఆత్మ అని. ఆ సోల్ని జాగ్రత్తగా చూసుకొని నీ ఆత్మకు నువ్వు కరెక్ట్గా చెప్పుకుంటే చాలు. సో ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? టేబుల్ మీద చనిపోవటం అంటే మీ కళ్ళ ముందు ప్రాణం కళ్ళ పోవటం. ముందు ఎట్లా చనిపోయింది. హ్యాండిల్ చేస్తారు? అది చాలా చాలా ఏ డాక్టర్ కూడా ఫేస్ చేయకూడనంత భయంకరమైన పరిస్థితి అది. మా చేతుల్లో ఉండదు ఒక్కొక్కసారి. బట్ పేషెంట్ నడుచుకుంటూ వస్తాడు, ఆపరేషన్ తీసుకెళ్ళి పేషెంట్ రిలేటివ్స్కి అమ్మ మీ అమ్మనో మీ నాన్నో 90% సక్సెస్తో అప్పచెప్తామని చెబుతాం. ఇప్పుడు వాళ్ళకి చెప్పేటప్పుడు టేబుల్ మీద డెత్ జరుగుతుందని చెప్పం, ఎందుకంటే వెరీ రేర్, 1,00,000 మందిలో ఒకళ్ళకి అలాంటి రేర్ కాంప్లికేషన్ చెప్పం. ఎలాంటి కేసెస్ లో అలాంటివి? ఒక్కొక్కసారి ఆపరేషన్ టేబుల్ మీద హార్ట్ అటాక్స్ వస్తాయి, భయం వల్ల, పల్మ స్ట్రెస్ వల్ల కాదు, పేషెంట్ వీక్ హార్ట్ ఉండడం వల్ల. అంటే ఈ మోకాళ్ళ సర్జరీ కూడా, మోకాళ్ళ సర్జరీ కూడా ఒక్కోసారి స్ట్రెస్ అవుతుందమ్మా. ఒక్కోసారి థియేటర్లో పల్మనరీ ఎంబాలిజమ్స్ వస్తాయి, ఒక్కోసారి అట్లా ఆపరేషన్ అయిన తర్వాత రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ వస్తాయి. బట్ ఇవన్నీ కూడా రేర్. ఇవన్నీ కూడా చెప్పి మనం ప్రేక్షకులను భయపెట్టాల్సిన అవసరం లేదు. 1,00,000 మందిలో ఒకళ్ళకి వస్తుంది. ఇప్పుడు నా దగ్గర పేషెంట్ చాలా మంది వచ్చి, సార్ ఏంటి నా పరిస్థితి, ప్రాణ ప్రమాదం ఏముందని అడుగుతారు. నేను ప్రాణ ప్రమాదం అంటే ఏం చెప్తాను, 1 in million, అంటే 10 లక్షల మందిలో ఒక్కళ్ళకి. ఇప్పుడు నేను 23 ఏళ్ల ప్రాక్టీస్లో నా ఆపరేషన్ అయిన తర్వాత కాంప్లికేషన్లు వచ్చి మంచాన పడి తీసుకొని చనిపోయిన వ్యక్తి ఒక్కడు గుర్తున్నాడు నాకు. నేను మోస్ట్ ప్రాబ్లీ ఈ 20 ఏళ్లలో 50,000 పైన ఆపరేషన్ చేసి ఉంటాను. ఒక్కడున్నాడు, ఒక విజయవాడతను, అంతే తప్ప ఇంకెవరు లేరు. సో కాబట్టి కాంప్లికేషన్లు, నీ రీప్లేస్మెంట్ సంగతి మర్చిపోవడం మంచిది. బట్ హౌ విల్ యూ గెట్ ఓవర్ సార్? అంటే ప్రాణం పోవడం కళ్ళారా చూడటం చాలా కష్టమైన పని అది. ఏ డాక్టర్ కూడా కష్టమైన పని. నాకు ఇంకా కష్టం, ఎందుకంటే నాకు చాలా ఎమోషనల్. నేను చాలాసార్లు పేషెంట్లతో కూర్చొని ఏడ్చిన క్షణాలు కూడా ఉన్నాయి కాంప్లికేషన్లు వచ్చినప్పుడు. ఇలాంటి జరిగినప్పుడు ఆ పేషెంట్ రిలేటివ్స్కి బయటికి వెళ్ళి మీ అమ్మ నాన్న లేరు, చనిపోయారని చెప్పడం అనేది చాలా చాలా కష్టమైన పని. భగవంతుడు ఎవరికి ఇవ్వకూడదు అది. నాకు ఒక్కసారో 2 సార్లు జరిగింది అది. అది ఏముంది, డైరెక్ట్గా వెళ్ళి పేషెంట్ రిలేటివ్కి చెప్పాము, వాళ్ళు తిట్టారు, ఏడ్చారు, ఇది అయింది.